హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీ మరియు చాలా ఆరోగ్యకరమైన గుమ్మడికాయ తీపి కూరని ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని చూసేద్దాం రండి. గుమ్మడికాయ బెల్లం కూరకి ముందుగా గుమ్మడికాయని కడిగేసుకొని కట్ చేసి ఆ మధ్యలో ఉన్నటువంటి ఇత్తనాలు అనేవి అన్నీ తీసేసి ఇలా మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి. మరి చిన్న ముక్కలుగా కాదు, కొంచెం మీడియం సైజు పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. గుమ్మడికాయ కర్రీకి పైన పీల్ అనేది తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అలానే కడిగేసి లోపల ఉన్న ఇత్తనాలను మాత్రమే తీసేసి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కూరని తయారు చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టి అందులో 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, పచ్చెనపప్పు, మినపప్పు, అలానే కొంచెం జీలకర్ర, ఒక ఎండుమిర్చిని తుంచి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తాలింపు అనేది మాడిపోకుండా వేయించుకోవాలి. తాలింపు గింజలు అనేది వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా వేగనవసరం లేదు, కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఇలా కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలానే రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం వేసుకుంటే, ఇందులో ఉప్పు కారం అనేది ఎక్కువగా పట్టడు, కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీరు తినే కారానికి తగ్గట్టుగా లైట్గా పడుతుంది. గుమ్మడికాయ కర్రీకి కారం అనేది ఎక్కువగా పట్టదు, ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. మీరు రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత కట్ చేసుకున్నటువంటి గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసి పైన మూత పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గించుకోవాలి. ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే సరిపోతుంది. గుమ్మడికాయ అనేది చాలా త్వరగానే ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసుకున్న తర్వాత మనకి గుమ్మడికాయలో నుంచి వాటర్ అనేది వచ్చేసి గుమ్మడికాయ ఉడుకుతుంది. ఇలా ఆల్మోస్ట్ 50% వరకు గుమ్మడికాయ అనేది ఉడికిన తర్వాత మనం చిన్నగా తురుముకొని బెల్లం వేసుకోవాలి. ఈ బెల్లం వేసేసి ఆ స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఈ బెల్లాన్ని మరీ సన్నగా తురుముకోని అవసరం కూడా లేదు. కొంచెం అలా నలకొట్టేసి వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఈ వేడికి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటాం కదా, బెల్లం కరిగి ఈ పాకంలో గుమ్మడికాయ అనేది బాగా ఉడికిపోతుంది. ఒక 5 నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి ఈ గుమ్మడికాయ కూరని మొత్తాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఈ వాటర్ అనేది బాగా ఎక్కువగా ఉంది కదా, ఇంత వాటర్ వద్దు అనుకుంటే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. లేదు మాకు కర్రీలో వాటర్ కావాలి అనుకుంటే ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకొంచెం వాటర్ అనేది ఎగిరిపోయేంత వరకు ఉడికిస్తాను. మనకి గుమ్మడికాయ కూర అనేది జ్యూసీగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా హెల్దీ కదా ఈ కర్రీ. అంతే ఫ్రెండ్స్, చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంది కదా ఈ గుమ్మడికాయ కర్రీ అనేది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకున్నటువంటి గుమ్మడికాయ తీపి కర్రీ రెడీ. ఎలా ఉంది? ఈరోజు మనం చేసుకున్న ఈ రెసిపీ మీకు నచ్చింది కదా? అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.